ఆ, ఈరోజు జగనన్న పుట్టినరోజు. అన్న, హ్యాపీ బర్త్డే టు యూ అన్న. జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీరు ఎప్పుడు ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఇట్లే వేడుకలు జరుపుకోవాలన్నా. మీరు మాకు ఎందుకంటే మీరు ఎంతో మంచి నాయకుడు, గొప్ప మనసున్న నాయకుడు మీరు. మాలాంటి ఆడపడుచుల కోసం మీరు ఎంతో శ్రమించినారు. కానీ ఎన్నెన్నో చేశారన్న. మీరు మీ పరిపాలనలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తోనూ కూడా మీరు ఉన్నతంగా పరిపాలన చేశారన్న మీరు. కానీ అన్న, మీరు ఎంతో అసలుకు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు ఎన్నెన్నో తెచ్చారన్న. మీకు నిజంగా శతకోటి వందనాలన్న. మీరు అసలుకు నెక్స్ట్ 2029లో బాగా 2029లో సీఎం కావాలన్న. అదే మా కోరిక. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా వేడుకునేది అదే. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ 2029లో సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీరు సీఎం అవ్వాలి, మేము వాళ్ళకు సమాధానం చెప్పాలన్నా. అన్న, జై జగన్ అన్న. మీరు పదే పదే మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఇంకొకటి ఎట్లా అంటే ప్రజలు ఈ ఈ వీళ్ళు ఏంటి ఈ పవన్ కళ్యాణ్, ఎవరు ఏం పేరు, ఆ లోకేష్, చంద్రబాబు నాయుడు పుట్టిన కుమారుడు అనమాట. ఆ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఎన్నో బూతులు తిడుతున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడన్న. కానీ ఇంత దారుణంగా మాట్లాడతారు అనుకోలేదన్నా. మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. ఏం పీక్తున్నావు అంటున్నారు. మాట్లాడని 2029లో ఏం పీక్తారో అప్పుడు చేసి చూపిస్తే సరిపోతుంది. ఇంకొకటి పాయింట్కి వస్తాము. ఈ వీడు పవన్ కళ్యాణ్, నువ్వు ఏం పీకుతున్నావు ఇప్పుడు? 2024లో నువ్వు మోసం చేసి వచ్చావు. నువ్వు ఏం పీకినావు? నువ్వు పీకుడు కార్యక్రమము. నువ్వు ఏం పీకుతున్నావు, ఏం పీకుతావు అనే పీకుడు మాటలు మాట్లాడకు. నోరుందని చెప్పేసి బూతులు తిడుతున్నావు. ఏంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను 2019లో ఎన్నెన్నో బూతులు తిట్టినావు. ఎట్లా తిట్టినావు? కానీ జగనన్న ఏం అనలేదు. అందుకే ఇప్పుడు నువ్వు నోరు పారేసుకుంటున్నావు. నువ్వు ఎట్లా అంటే ఎంత నోరు పారేసుకుంటున్నావు అంటే జగన్ కాలుతుంది ఎక్కడో. నువ్వేం పీకినావు? నువ్వు పీకడం కార్యక్రమం చెప్పరా నేను? నువ్వేం పీకినావు చెప్పాలా? సుగాలి ప్రీతి కేసు ఏం పీకినావు? 32,000 మంది మిస్ అయినాడు. ఏం పీకినావు? వాలంటరీ వ్యవస్థ 10,000 జీతం అన్నావు. ఏం పీకినావు? నువ్వు ఏం పీకుడు కార్యక్రమం షీట్ ద షిప్ అన్నావు. ఏం పీకినావు? నీ పిఠాపురం కాన్సన్ట్రేట్స్లోనే ఒక దళిత అమ్మాయిని వివస్ర చేసి దారుణంగా వివక్ష చూపుతున్నారు. నువ్వు ఏం పీకుతున్నావు? ముందు నిన్ను పీకలేదు. నువ్వు ఎప్పుడైతే జగనన్న బూతులు తిడుతున్నావో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బూతులు తిడుతున్నావో అప్పుడే నిన్ను పీకాల్సిండేది. అదే పీకింటే ఈ పాటికి నోరెత్తేవాడి కాదు. అదొకటి. ఈ లోకేష్ బూతులు తిడుతున్నావు. జగనన్న ఎట్లా పడితే నోరు. నువ్వు ఏంది రెడ్ బుక్ 3వ పేజీ ఓపెన్ చేయరా నువ్వు. ఫస్ట్ నువ్వు ఓపెన్ చెయ్యి. నెక్స్ట్ నీ నాయనకు ఉన్నట్లే నీకు అదే గతే. జైలు కూడా నువ్వు ఫిక్స్ చేసుకోరా. నోరుందని ప్రేలొద్దండి. అర్థమవుతుందా? వదిలేసేయండి దరిద్రులు. మీరు ఎట్లా పరిపాలన చేతగాని దద్దమ్మలు మీరు. జగనన్నకి ఇచ్చేసేయండి, పరిపాలన చేసి చూపిస్తాడు. అర్థమవుతుందా? నోరుందని లోకి నీ పరిపాలన, నీ రెడ్డి బుక్ పరిపాలన మడత పెట్టుకో. అర్థమవుతుందా? నోరుందని పేలకు. జగనన్న పదే హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న, మీకు నిజంగా అంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మరి సీఎం అవ్వాలన్నా ఇదే మా కోరిక. అంతకు మించి మాకేం లేదన్నా. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్.